Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Everyone, hope you're doing absolutely fine. So, welcome back to day 2 of working on your superbike, లేకపోతే కంప్లీట్లీ రెస్టోరింగ్ యూర్ సూపర్ బైక్ మెకానికలీ సర్వీసింగ్ యూర్ సూపర్ బైక్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు ఏం అనుకుంటున్నారో, ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారో అది మీ ఇష్టం. బట్ ఎస్, వీఆర్ డూయింగ్ అవర్ వర్క్. సో నిన్న మీరు చూసిన వీడియోలో వీ టుక్ అవుట్ ద థ్రాటల్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, యాక్చువల్లీ నాకు ఫ్రంట్ సస్పెన్షన్ తీసేది ఉండే అనమాట. ఎందుకంటే నేను బండి కొన్నప్పటి నుంచి ఎప్పుడు ఫోక్ ఆయిల్స్ చేంజ్ చేయలేదు. ప్రాబ్లం ఏం లేదు, ఫోక్ ఆయిల్ సీల్స్ కూడా ఏం లీక్ అవ్వట్లేదు, ఇటు అటు బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఇట్ డన్. ఒకసారి ఫోక్ అని తిప్పేసి ఓఈఎం ఆయిల్ సీల్స్తో రీప్లేస్ ఇద్దామని చెప్పి చిల్ అవుతుంది నాకు. కాకపోతే ఏమైందంటే మన ఫ్రంట్ ప్యాడాక్ అవుతుంది, అది వర్క్షాప్ దగ్గర ఉందన్నమాట. అండ్ వర్క్షాప్ కీస్ మన దగ్గర లేవు. సో అది రేపు వస్తుంది. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇంజన్ డౌన్ చేసేద్దాం అనుకుంటున్నా. అదేందన్నా ఇంజన్ డౌన్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇంజన్ బే చాలా డర్టీగా ఉంది. అండ్ బండి ఇలా ఒకటేసారి చేస్తాం కాబట్టి మొత్తం ఒకసారి తీసి ప్రాపర్గా క్లీన్ చేసి, మన ఇన్లెట్ రబ్బర్స్ ఉంటాయి, ఏదో థ్రాటల్ బాడీ ఇన్లెట్ రబ్బర్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేద్దాము. మొత్తం ఇంజన్ అంతా ఒకసారి క్లీన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. దట్ ఈస్ అజెండా ఫర్ టుడే. హెడర్స్ కానీ అదంతా చాలా గలీజ్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఐ విల్ షో ఇట్ టు యూ గైస్. సో ఇంజన్ హెడర్స్ చూసినారు ఎట్లా ఉందో, అట్లనే మన రేడియేటర్ కూడా చాలా బ్యాడ్ ఉంది. ఆల్రెడీ రేడియేటర్ క్లీనింగ్ ఒక 5 months కింద చేయించిన. కాకపోతే ఐ వాజ్ లైక్, బండి ఎట్లనే చేస్తున్నాం కాబట్టి మొత్తం ఒకటేసారి చేద్దామని ఇంకా చాలా పార్ట్స్ రీప్లేస్ చేస్తున్నాం మనం బండివి. అది కూడా ఏంటో నేను మీకు చూపిస్తాను. కొన్ని పార్ట్స్ మనం 3D ప్రింట్ చేయాలి. లెట్ మీ జస్ట్ పుట్ ద కెమెరా హియర్. గైస్, ఇక్కడ కొంచెం నాయిస్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ వీల్ రిమూవ్ ఆల్ ద ప్లాస్టిక్ ఫేరింగ్స్ విచ్ ఆర్ ఆన్ ద బైక్. సో మనం ఏం చేస్తామంటే, ప్లాస్టిక్ ఫేరింగ్స్ అని రిమూవ్ చేసిన తర్వాత నేను యాక్చువల్లీ మీకు డిఫరెంట్ కాంటెంట్ చూపిస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం వస్తుందన్నమాట. ఒక ½ an hourలో తగ్గిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ టుడేస్ అజెండా ఇస్ టు రిమూవ్ ద రేడియేటర్. ఫ్రంట్ వీల్ తీయాలి, కాకపోతే ప్యాడాక్ లేదని చెప్పినా కదా, దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఈ ప్లాస్టిక్ ఫేరింగ్స్ ఉన్నాయి కదా, ఏదైతే ఈ ఫైబర్ ఫేరింగ్స్ ఆర్ ప్లాస్టిక్ ఫేరింగ్స్ వడయో అని కాల్ ఇట్, అవన్నీ తీసేస్తాం అన్నమాట. ఇది 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 హెడ్లైట్ స్టే కూడా యాక్చువల్లీ తీసే పని ఉంటుందేమో, ఎందుకంటే నా హెడ్లైట్ ఫాగ్ అయిపోతుంది అనమాట. దీని లోపల ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ క్లీన్ చేయాలి మనం, లేకపోతే హెడ్లైట్ అనేది ఫాగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫాగ్ అవ్వట్లేదు, కాకపోతే వానాకాలం అయినప్పుడు ఏంటంటే ఫాగ్ అయిపోతుంది. సో ఇటు సైడ్ కూడా సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ ఫేరింగ్స్ అన్ని మనం క్లీన్ చేయాలి. కొంచెం కూలెంట్ లీక్ అవుతుంది, అది కూడా మనం ఫిక్స్ చేయాలి. సో ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాము. అండ్ రేడియేటర్ కూడా ఇప్పి క్లీనింగ్ పంపించాలి. సో ఫస్ట్ నేను ఇవన్నీ ఇప్పి నేను మీకు చూపిస్తాను. సో గైస్, సైడ్కి ఉన్న ప్లాస్టిక్ ఫేరింగ్స్ అయితే మొత్తం మనం ఇప్పేసినాం అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ. సో ఇది ఏంటంటే మన ర్యామ్ ఎయిర్ ఇంటెక్ది ఫేరింగ్స్ అనమాట. దాని లోపల చిన్న ఒక ట్యూబ్ ఉంటుంది. ర్యామ్ ఎయిర్ ఇంటెక్ ఎట్లా పనిచేస్తుందని చాలాసార్లు చెప్పినా కదా నేను. సో బేసికలీ గాలి అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇది చూడొచ్చు మీరు, హాలో ఉంది లోపల నుంచి. సో ఇక్కడ ఫిన్స్ ఉన్నాయి కదా, దీని లోపల నుంచి గాలి వెళ్తుంది. ఈ ట్యూబ్ ఎట్లుంటుంది అంటే, ఇక్కడ ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి గాలి వెళ్ళి ఈ ట్యూబ్ లోపల నుంచి క్యారీ అయ్యి, ఎయిర్ టైట్ ట్యూబ్ ఉంటుంది అది, అక్కడ నుంచి సీదా మన ఎయిర్ బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ర్యామ్ ఎయిర్ ఇంటేక్ అనేది అలా పనిచేస్తుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు రిమూవ్ ద రేడియేటర్. కూలెంట్ మొత్తం డ్రైన్ చేయాలి, హెడర్స్ రిమూవ్ చేయాలి, అండ్ వైరింగ్ మొత్తం కంప్లీట్గా డిస్కనెక్ట్ చేయాలి. ఎందుకంటే ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ద ఇంజన్ డౌన్ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసి, ఇంజన్ కింద ఉన్నప్పుడే వాల్వ్ క్లియరెన్స్ చేద్దాం. ఎందుకంటే టైమింగ్ అవన్నీ సెట్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. టైమింగ్ అంటే ఏంటన్నా అని చెప్తే వాల్వ్ క్లియరెన్స్ వీడియోలో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని జనరల్ సర్వీస్ ఏదైతే మనం ఆయిల్ చేంజ్ అదంతా ఉందో అది మనం లాస్ట్లో పెట్టుకుందాం. దీని బాస్కెట్ రీప్లేస్మెంట్ అవన్నీ అయితే ఒక 1.5-2 months తర్వాతనే అవుతుంది, ఎందుకంటే పార్ట్ రావాలి కాబట్టి మనకి. సో ఇప్పుడైతే మనం జనరల్ సర్వీస్ లాస్ట్లో పెట్టుకుందాం. అండ్ మేజర్ కాంపోనెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం చేసేసుకుందాం, వాల్వ్ క్లియరెన్స్తో సహా. సో మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ నాకు రేపు వాడాకి వస్తే ఈ వీల్ చేంజింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను. సస్పెన్షన్ ఏం చేస్తున్నాం అది అని చెప్పేసి, దాని సస్పెన్షన్ ఆయిల్ సీల్ ఎలా చేంజ్ చేయాలి, దానికి ఏమేమి స్పెషల్ టూల్స్ కావాలి, మీకు స్క్రాచ్ పడకుండా మీరు ఎట్లా చేయాలని చెప్పేసి. నార్మల్ లోకల్ మెకానిక్ షాప్స్లో చేస్తారు, కాకపోతే ఏంటంటే స్క్రాచెస్ పడతాయి అనమాట. స్క్రాచెస్ రాకుండా పర్ఫెక్ట్గా స్పెషల్ టూల్స్ యూజ్ చేసుకొని ఎట్లా చేయాలో మీ అందరికి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, లేకపోతే ఈ వీడియోలో చూపిస్తా. ఐ డోంట్ నో హౌ దిస్ వీడియో ఈజ్ గోయింగ్, ఎందుకంటే అన్ని డిస్మాంటిల్ చేసిన తర్వాత డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వీడియోలో రావచ్చు, నెక్స్ట్ వీడియోలో రావచ్చు. స్టే ట్యూన్డ్. సో అదైతే ఇప్పుడు మనం ఇప్పేసినాం. నెక్స్ట్ మనం ఏమి ఇప్పామంటే రేడియేటర్ ఇప్పాం అనమాట. రేడియేటర్ ఇప్పడానికి వీ హ్యావ్ టు డిస్కనెక్ట్ ఆల్ ద వైరింగ్. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం సొంతంగా 3D ప్రింట్ చేసినాం అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, రైట్ సైడ్ ECU ఏదైతే బ్రాకెట్ ఉంటుందో దట్ ఈస్ కంప్లీట్లీ ఫక్డ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years ఓల్డ్ బైక్ ఇది. అండ్ ప్లాస్టిక్స్ అన్నీ ఓవర్ ద టైం బ్రిటల్ అయిపోతాయి. అండ్ ఈ పార్ట్స్ దొరకడానికి కొంచెం కష్టమే, ఒక 1-2 months వెయిట్ చేయాలి ఆర్డర్ పెట్టి. దానికన్నా బదులు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం బెటర్ అని నాకు అనిపించింది. సో ఇది బేసికల్ ఇక్కడ కూర్చుంటుంది అనమాట. సో ఇప్పినప్పుడు చూస్తే దీని హాలత్ ఎట్లుంది. సో కొత్త తయారిద్దాము. యాక్చువల్లీ ఇటు సైడ్ రెక్టిఫైర్ బ్రాకెట్ ఆల్రెడీ పోయిందనమాట. పోయిందంటే మొత్తం ఇరిగిపోయి పీస్ అయిపోయింది.
అయ్యండి ఎట్లుందో దీని హాలత్ చూసినారా. సో ఇది మనం సాబు స్పెక్లోనే 3D ప్రింట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసినాం అనమాట. ఇప్పుడు చూడండి ఎట్లుందో. సో యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దీస్. సగం లేకుండే అయినా మనము పిక్చర్స్లో చూసుకొని మెజర్మెంట్స్ అజ్యూమ్ చేసుకొని చేసినాము. ఇట్ టర్న్ అవుట్ రియలీ గుడ్. కరెక్ట్ మెజర్మెంట్స్ వచ్చినాయి అన్నీ. సో యా గ్రేట్. సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఐ గాట్ అ లిటిల్ క్యారీడ్ అవే. యాక్చువల్లీ ఏమైందంటే నాకు కాల్ వచ్చింది తర్వాత ఐ వెంట్ టు గెట్ ద ప్యాడాక్ అండ్ ఎవ్రీథింగ్. యాజ్ యూ కెన్ సీ ప్యాడాక్ ఈజ్ హియర్. సో కాల్ వచ్చిన వెంటనే వెళ్ళి ప్యాడాక్ కలెక్ట్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో నౌ వాట్ ఐమ్ గోనా డూ ఇస్ రిమూవ్ ద ఫ్రంట్ ఫోక్ అసెంబ్లీ, రిమూవ్ ద వీల్స్, రిమూవ్ ద డిస్క్ అండ్ సపరేట్ దెమ్ ఆల్. ఎందుకంటే నా బండి పెయింటింగ్ చేసినప్పుడు ఒక మెకానిక్ వచ్చి ఈ ఫ్రంట్ రోటర్ ఫిట్ చేసింది అనమాట. వాళ్ళు పెయింటింగ్ కోసం అని చెప్పి ఆ మెకానిక్తో తీపించినారు. సో మళ్ళీ వాళ్ళు ఫీడ్బ్యాక్ చేసినప్పుడు ఏమైందంటే ఒక చిన్న బోల్ట్ దానిలో ఇరిగిపోయింది. ఇట్ హ్యాపెన్స్ టు ద బెస్ట్ ఆఫ్ అస్. సో ఆ బోల్ట్ ఇరిగిపోయిన తర్వాత వాళ్ళ బోల్ట్ స్టోర్ చేస్తాను కానీ దే వాజ్ నో అప్డేటింగ్. నేను లైట్ తీసేసుకున్నా. నాకేమనిపిస్తుంది అంటే ఈ డిస్క్ రోటర్ ఉంది కదా, ఈ డిస్క్ అండ్ నా బండిలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏమైనా మీరు బ్రేక్ కొడతారు కదా, కొట్టినప్పుడు ఇట్లా ముందుకెనక ఫ్లోట్ అవుతుంది అనమాట బ్రేక్ లివర్. బండి మొత్తం జటర్ అవుతుంది. ఐ బిలీవ్ ద ఫ్లోటింగ్ ఆఫ్ ద డిస్క్ ఇస్ నాట్ వర్కింగ్. సో బేసికలీ ఈ డిస్క్ ఏంటంటే ఇది ఫ్లోటింగ్ డిస్క్ అనమాట. నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మీకు ఈ గ్రూవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రూవ్స్ దగ్గర ఏంటంటే ఈ డిస్క్ అనేది అటు ఇటు ఫ్లోట్ అవుతుంది అనమాట. ముందుకి అటు ఇటు కొద్దిగా ప్లే ఉంటుంది దీంట్లో. ఎందుకంటే హీట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఫ్లోటింగ్ ఉంటుంది ఈ రోటర్ అనేది. దీన్ని ఫ్లోటింగ్ రోటర్స్ అంటారు. సో ఒకవేళ ఆ ఫ్లోటింగ్ ఆప్షన్ అనేది ఖరాబ్ అయిపోతే, లేకపోతే ఆ డిస్క్ అనేది మరీ టైట్ అయిపోయింది అనుకోండి, అప్పుడప్పుడు జటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ద నెక్స్ట్ థింగ్ విల్ బి ద రోటర్స్ బెండ్. చాలామంది రోటర్ బెండ్స్ తీస్తారు, కాకపోతే అది ప్రాక్టికల్గా సూపర్ బైక్ మీద పని చేయదు, మళ్ళీ బెండ్ అయిపోతుంది. అది ఇంకొక విషయం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే దేర్ ఇస్ నో వన్ బోల్ట్. ఒక బోల్ట్ చెప్పిన కదా వీల్లోనే ఇరిగిపోయిందని చెప్పేసి, ఆ బోల్ట్ లేకపోయినా కానీ డిస్క్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అన్ఈవెన్ ప్రెషర్ అప్లై అయినప్పుడు బోల్ట్ లేని దగ్గర ఇట్ విల్ స్లైట్లీ కాజ్ అ బెండ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇప్పుడు మన అజెండా ఏంటంటే ఫస్ట్ విల్ హ్యావ్ టు రిమూవ్ ద రేడియేటర్ టు గెట్ ద ఇంజిన్ డౌన్, అన్ప్లగ్ ఆల్ ద వైరింగ్. అండ్ టైం ఆల్మోస్ట్ వచ్చేసి 5 o'clock అవుతుంది. సో సన్ వెళ్ళే ముందే నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఎంతవరకు షూట్ చేస్తా అనేది నాకు తెలియదు. ఒకవేళ నేను ఇంజిన్ డౌన్ చేసే ప్రాసెస్ ఒకవేళ లేట్ అయినా కానీ ఐ వోంట్ షూట్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మీ అందరూ చూపిస్తా. ఇంజిన్ బయటికి తీసి విల్ టేక్ ఇట్ టు ద వర్క్షాప్ తీసుకెళ్ళి అక్కడనే వాల్వ్ క్లియరెన్స్ చేసి మీ అందరూ చూపిస్తాను నేను. సో ఇది ఇక్కడే ఉంటుంది. ఇది ఎక్కడికి మౌంట్ అవుతుంది అంటే మీ 333ది కింద ఇది ఉంటుంది కదా, ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద మౌంట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫోక్ ఇప్పాలంటే ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి, పైన ఒక స్క్రూ ఉంటుంది. మొత్తం స్పిండిల్ అంతా బయటికి తీసి ఒకటేసారి వీ హ్యావ్ టు టేక్ ద సస్పెన్షన్ అవుట్. అండ్ సస్పెన్షన్ ఇప్పాలంటే పెద్ద స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ లూజ్ చేయాలన్నమాట. ఇది అండ్ ఇది. సో ఇవన్నీ పెద్ద హెడేక్. ఇప్పుడు అన్నీ కూర్చొని అయితే ఇప్తా. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ విల్ టేక్ మీ. ఫస్ట్ అయితే రేడియేటర్ ఇప్పిస్తాను నేను. I won't show you how I am doing it, but I'll show you the progress. కొంచెం ఎంత అవుతుందో అనే ప్రోగ్రెస్ అయితే నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. సో ప్రతి ఒక్క బండికి ఏంటంటే ఒక డ్రైన్ బోల్ట్ ఉంటుంది అనమాట. కాకపోతే R1కి ఇక్కడ ఉంటుంది, ఇది కనిపిస్తుంది ఈ డ్రైన్ బోల్ట్. కాకపోతే ఏమైందంటే ఈ డ్రైన్ బోల్ట్ అనేది మనం బండి కొన్నప్పుడే స్లిప్ అయిపోయి ఉన్నాయి అనమాట. అట్లా అని చెప్పేసి నేను ప్రతిసారి ఎట్లా డ్రైన్ అవుట్ చేస్తాను అంటే డైరెక్ట్ మన రేడియేటర్ హౌస్ ఉంటుంది కదా, అది పీకేస్తాను నేను. యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ కొంచెం వచ్చేస్తుంది. The coolant is out. సో ఇప్పుడు రేడియేటర్కి ఆల్రెడీ లైట్ అంతా పోయింది. సో రేడియేటర్కి కావాల్సిన హోజెస్ ఏవైతే ఉన్నాయో కనెక్టెడ్ హోజెస్ అనేది తీసేసి నేను రేడియేటర్ని పుల్అవుట్ చేసేస్తాను అనమాట. సో ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్ బై 8 PM సో దట్ 8 PM తర్వాత మేము ఇంజన్ డౌన్ చేయొచ్చు. 2 of my friends will come చేసి మేము ఇంజన్ డౌన్ చేస్తాం అనమాట. అండ్ టుమారో విల్ టేక్ ఇట్ టు ద వర్క్షాప్ అండ్ ఫ్రమ్ దేర్ విల్ డూ ద వాల్వ్ క్లియరెన్స్. సో అప్పటిదాకా లెట్స్ సీ వాట్ వీ గోనా డూ. The next day I just woke up, freshened up a little bit, but yeah, ఇది ఒక సండే అండ్ ఈరోజు కూడా రెస్ట్ లేదు నాకు. యాక్చువల్లీ సండేస్ అన్న రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కానీ R1 ఎట్లన్నా కంప్లీట్ చేయాలని చెప్పేసి. R1 ఎట్లైనా టైం తీసుకుంటుంది, ఒక 2 weeks మొత్తం కంప్లీట్ కావడానికి. అండ్ దేర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ గణేషస్ పెయింటింగ్ ఇన్ అవర్ హౌస్. బట్ ఎస్, ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ పైకి వచ్చేసినాయి ఇంట్లోకి. అండ్ యాజ్ యూ కెన్ సీ రేడియేటర్ వచ్చేసింది. ఎంత డర్టీ ఉంది చూడండి అసలు రేడియేటర్ అయితే.
అండ్ దెన్ వీ హ్యావ్ ద ఎగ్జాస్ట్. ఇదంతా క్లీన్ చేద్దాం మనం. ఇదన్నీ ఎట్లా క్లీన్ చేస్తారో కూడా ఐ విల్ మేక్ అ వీడియో. సో క్లీనింగ్కి సపరేట్ ఒక వీడియో పెడదాం అనమాట. అండ్ ఎయిర్ ఫిల్టర్ కానీ, లేకపోతే రేడియేటర్ క్లీనింగ్ కానీ, లేకపోతే మన ఎగ్జాస్ట్ ఎట్లా క్లీన్ చేస్తారు. ఎగ్జాస్ట్ యూజువల్లీ రస్ట్ అయిపోతుంది మొత్తం, బయట మొత్తం రస్ట్ అయిపోతుంది. అది మొత్తం రస్టింగ్ వెళ్ళిపోయి బయట ఎట్లా క్లీన్గా ఉంటుంది, ఇవన్నీ ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ వీడియో వేద్దాం అనమాట. అండ్ 10 hour పార్ట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ ఈ రూమ్ అంతా పార్ట్స్కి వదిలేసిన నేనైతే. అండ్ ఈ మొత్తం సిరీస్లో ఫస్ట్ వీడియో ఉంది కదా, దానికి పెద్ద రెస్పాన్స్ ఏం రాలేదు. అంటే రెస్పాన్స్ వచ్చింది, చూసిన వాళ్ళైతే దే అప్రిషియేటెడ్ ఇట్ అ లాట్. కాకపోతే తక్కువ మంది ప్రిఫర్ చేసిన అనమాట వీడియో ఇవ్వడానికి. సో నేను లాస్ట్ 10 uploads చూసుకుంటే దట్ ఈస్ అ లాస్ట్ ప్రిఫర్డ్ వీడియో పీపుల్ వాంటెడ్ టు వాచ్. సో అలా చూసుకుంటే పీపుల్ డోంట్ వాంట్ టు వాచ్ క్వాలిటీ కంటెంట్, కానీ చూసే వాళ్ళైతే దే అప్రిషియేటెడ్ అ లాట్. అంటే వాళ్ళకి చాలా నచ్చింది ఎంటైర్ సిరీస్. ఒక సూపర్ బైక్ మనం ఓపెన్ చేసి ఎట్లయితే దిగిందని చెప్పి, ఫంక్షన్స్ అన్ని చెప్పి, ఎట్లా రిమూవ్ చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ చూపించేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో క్వాలిటీ వ్యూవర్స్ హూ ఆర్ దేర్ ఇన్ మై ఛానల్ ఆర్ యాక్చువల్లీ లైకింగ్ దిస్ కాంటెంట్. సో ఎంతవరకు అయితే అంతవరకు చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ యా, ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత వాల్వ్స్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి అవన్నీ కూడా చూపిస్తాను నేను అందరికీ ఈరోజు. సో ఐ గెస్ దిస్ విల్ బీ day 3 or day 2 వీడియో, ఐమ్ నాట్ రియలీ షూర్. సో యా, లెట్స్ గో డౌన్. బట్ ఐ గెస్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ ద సిరీస్ అ లాట్. అండ్ మనం డీజేలో వ్లాగ్ చేస్తున్నాం కదా, సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ ఫర్ మీ టు వ్లాగ్. పెద్ద ఫోన్ పట్టుకొని తిప్పి వ్లాగ్ చేసే అంత సినిమా ఏం లేదు, జస్ట్ ఇలా చేతిలో పట్టుకొని వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. దీనికి ఒక డెడికేటెడ్ పవర్ బ్యాంక్ వస్తుంది, సో టెన్షన్ లేదనమాట. సో బైక్ అయితే ఇప్పుడు ఇట్లా నించోబెట్టేసింది అనమాట. అండ్ యాజ్ యూ కెన్ సీ ద హెడర్స్ ఆర్ అవుట్, ద రేడియేటర్ ఇస్ అవుట్. లోపల మంచిగా క్లాత్ పెట్టేసింది. ఇంజన్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఇంజన్ బే అయితే కొంచెం నేను క్లీన్ చేసిన ఆల్రెడీ, యాంటీ రస్ట్ అది ఇది కొట్టి. బట్ ఇంజన్ డౌన్ చేసినాక అయితే ఇంకా నీట్గా క్లీన్ చేద్దాం దాన్ని. ఐ ఆల్సో హ్యావ్ టు రిమూవ్ ద క్లచ్ కేబుల్. ఇంకా కొన్ని వైర్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసేస్తాను నేను. సో అండ్ ఇంజన్ మౌంట్ అయ్యేది ఓన్లీ 4 bolts మీద. ఆ బోల్ట్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఏ 4 bolts ఇస్తే ఇంజన్ డౌన్ వస్తుందో అది కూడా చూపిస్తాను నేను మీకు. సో R1 ఎంటైర్ ఇంజన్ అసెంబ్లీ 4 bolts మీద అవుతుంది. సో ఇదొక బోల్ట్, అటు సైడ్ ఇంకొక బోల్ట్ సేమ్ ఫ్రేమ్ స్లైడర్లా కనిపిస్తుంది కదా. ఏంటంటే డైరెక్ట్ ఇంజిన్కి వెళ్ళి కూర్చుంటే చూడండి, ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సో అలా కూర్చుంటుంది అటు ఇటు. సో 2 అయినాయి, ఇదొకటి 3. ఈ హోల్ లోపల ఒక ఆలన్కి వెళ్తుంది, అటు నుంచి చూపిస్తుంది ఆలన్కి మనకి. అండ్ ఇక్కడ ఒకటి, ఇది ఒక 12 number బిట్ ఉంది. సో నాకు తెలిసి అటు సైడ్ ఒక ఆలన్కి అయినా బిట్ అని ఉంటుందేమో. సో ఈ 4 bolts మీద R1 ఇంజన్ అనేది ఆగుతుంది. సో యూజువల్లీ మన బైక్స్కి, చిన్న బైక్స్కి ఎట్లా అంటే ఫ్రేమ్ కింద నుంచి రన్ అయ్యి ఇలా కిందికి వెళ్ళి సపోర్ట్ ఇస్తుంది. పెద్ద బైక్స్కి అలా ఉండదు అనమాట. సో యూజువల్లీ ద చేసెస్ ఈజ్ మౌంటెడ్ టు ద ఇంజన్ అండ్ ద ఇంజన్ ఈజ్ మౌంటెడ్ టు ద చేసెస్. బోత్ ఆఫ్ దెమ్ సపోర్ట్ ఈచ్ అదర్. అండ్ దీని అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంజన్ తీసినాక మీరు అసలు 2 చేతులు కలిపి పైకి లేపితే బండి అంతా పైకి లేస్తుంది. అది స్టోరీ. ఈసీ కూడా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎక్స్పోజ్డ్ ఉంది కదా. అండ్ యాజ్ యూ కెన్ సీ కొద్దిగా క్లీనింగ్ అది అయితే అయింది నిన్న. గెట్ ద ఇంజన్ డౌన్. ఇంజన్ డౌన్ చేసిన తర్వాత ఐ విల్ షో యూ గైస్. ఇంజన్ మనం వర్క్షాప్కి తీసుకెళ్ళి నేను మీకు చూపిస్తాను. So boys and girls, welcome back. Engine down చేసి now we are taking it to the workshop. As you can see వెనక డిక్కీలో ఉంది ఇంజన్. బండి అంతా ఖాళీ అయిపోయింది, మొత్తం వెయిట్ అంతా ఇంజన్. అసలు బండి అయితే చాలా ఫెదర్ లైట్ అయిపోయింది ఇంజన్ తీసిన తర్వాత. బట్ ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద షాప్కి వెళ్ళిన తర్వాత వాల్వ్ క్లియరెన్స్ స్టార్ట్ చేస్తాం. సో వాల్వ్ క్లియరెన్స్ విల్ బీ అ వీడియో ఫర్ ద నెక్స్ట్ టైం. కాకపోతే ఈ వీడియోలో పెద్ద కాంటెంట్ ఏం లేదు, ఎందుకంటే నేను తీసింది కూడా మీకు పెద్ద ఏం చూపించలేదు కదా. బట్ యా, సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ డే బై డే, నేను కూడా అట్లనే సిరీస్ కూడా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఐఎమ్ డ్రైవింగ్, సో అందుకని చెప్పి కెమెరా సైడ్ చూడట్లేదు. బట్ యా, రేపటి వీడియో వోంట్ బీ ద వాల్వ్ క్లియరెన్స్ విల్ బి ద లాస్ట్ వీడియో. రేపటి వీడియో ఏంటంటే హౌ టు క్లీన్ ఆల్ ఆఫ్ దిస్ రేడియేటర్, లేకపోతే మన హెడర్స్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, అవన్నీ క్లీనింగ్ గురించి మాట్లాడదాము. రెస్ట్ విల్ సీ వాట్ ఎల్స్ దాట్ విల్ బి. బట్ ఎస్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ ఆన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషల్లీ when you don't feel like it. For me, it is going to be a long day. Bye bye.